Hi guys, welcome to Venkat Fitness. I'm your Venkat, professional fitness trainer and your lifestyle coach. So nowadays, ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పైన, ఫిట్నెస్ పైన, తీసుకునే ఫుడ్ పైన, డైట్ పైన అవేర్నెస్ అనేది పెరుగుతూ వస్తుంది. తీసుకునే ప్రతి ఫుడ్ చాలా కన్సర్న్గా తీసుకుంటున్నారు. చాలామంది నాన్ వెజ్ని అవాయిడ్ చేయాలని, లేదు ఓన్లీ వెజ్కే స్టిక్ అని అవ్వాలి, లేదు ఓన్లీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్సే తీసుకోవాలి, ఇలా ఏదైనా వాళ్ళు పర్టికులర్గా అనుకొని దానిపైన చాలా స్ట్రిక్ ఆన్ అయ్యి చేస్తున్నారు. కానీ మేజర్ ఇష్యూ ఏంటంటే ఏ డైట్ చేసినా సరే ఫ్యాట్ లాస్ అనేది సరిగా అవ్వడం లేదు. దీంతోపాటు స్టమక్ అనేది ఒక బ్లోట్ ఫీల్ అనేది ఎర్లీ మార్నింగ్కి క్రియేట్ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తున్నాయి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తున్నాయి అని. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే మాత్రం డైట్ ఆన్ పాయింట్ ఉంటారు. ఫ్రమ్ ద మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ అయినప్పుడు రెగ్యులర్ పార్టీ అవ్వచ్చు, లేదా గ్యాదరింగ్స్ అవ్వచ్చు, 1 or 2 డ్రింక్స్తో స్టార్ట్ అయ్యి కొంచెం ఎక్కువగా అయ్యి, దీంతో పాటు ఫుడ్స్ని మ్యాక్సిమం రెస్ట్రిక్ట్ చేసినా సరే జస్ట్ డ్రై ఐటమ్స్ కానీ లేదా స్టార్టర్స్ కానీ తీసుకున్నప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగ్కి కొంచెం కాన్స్టిపేషన్ ఇష్యూస్ లేదా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడం, స్టమక్ అనేది బ్లోట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి మేజర్ రీజన్ ఏంటంటే గ్లూటెన్ అని చెప్పాలి. హై అమౌంట్ ఆఫ్ గ్లూటెన్ అనేది బేసిక్గా మంచిదే, కానీ ప్రతి ఒక్కరికి కూడా గ్లూటెన్ టాలరెన్స్ చేయాలని ఏం లేదు. కొంతమందికి గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది. సో మరి ఆ ఫ్లోర్ ఏదైతే ఉందో ఫ్లోర్ని అవాయిడ్ చేయాలా, నేను రైస్ని ఆపేసాను, కార్బ్స్ని టోటల్గా కట్ చేశాను, లేదా ఫ్యాట్స్ని టోటల్గా కట్ చేశాను, లేదు ఆల్కహాల్ని టోటల్గా కట్ చేశాను, మరి ఫ్లోర్ని కూడా కట్ చేస్తే ఇంకేం తినాలి మీరు అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లోర్ మీరు బ్లోట్ ఫీల్ లేకుండా ఉండాలంటే, బ్లోటింగ్ లేకుండా ఉండాలంటే, లేదా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే కోకోనట్ ఫ్లోర్, కొబ్బరి పొడిని యూజ్ చేయొచ్చు. కొబ్బరి పొడిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా దొరుకుతాయి. సో దీంతోపాటు మీకు ఫైబర్ అనేది ఎనఫ్ ఫైబర్ దొరుకుతుంది. ఒక 1/4 కప్ తీసుకుంటే కనుక కోకోనట్ పౌడర్, సో దీనిలో మీరు అట్లీస్ట్ 15 grams ఆఫ్ ఫైబర్ని మీరు ఈజీగా కన్జ్యూమ్ చేయగలుగుతారు. ఒక హ్యూమన్ 1000 calories కనుక ఫుడ్ తీసుకుంటే దానిలో 13 to 15 grams ఆఫ్ ఫైబర్ని కన్జ్యూమ్ చేయాలి బేసిక్గా. ఈ WHO ప్రకారం డైలీ ఒక అట్లీస్ట్ 15 grams నుంచి 20 grams ఆఫ్ ఫైబర్ని కన్జ్యూమ్ చేయాలని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2000 calories డైట్ కనుక మీరు చేస్తుంటే 1/2 cup కోకోనట్ ఫ్లోర్ని కనుక మీరు తీసుకుంటే మీ ఫైబర్ని ఆ రోజు మీరు హిట్ చేసినట్టే లెక్క. దీంతోపాటు మీ కాన్స్టిపేషన్ కానీ బ్లోటింగ్ ఇష్యూస్ రావు. గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మీకు దొరుకుతాయి. అలాగే మీరు తీసుకున్న ఫుడ్లో ఫాస్ట్గా, అంటే మీరు ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఈజీగా డైజెస్ట్ అనేది అవుతుంది. ఎప్పుడైతే తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ ప్రాపర్గా అయ్యిందో మీకు ఆ బ్లోట్ ఫీల్ అనేది రాదు. సో కోకోనట్ ఫ్లోర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్. అదేంటంటే ఆర్గానిక్ సోర్స్ ఫార్మ్ 29 కోకోనట్ ఫ్లోర్. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఫార్మ్ 29 కోకోనట్ ఫ్లోర్ దిస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ అని చెప్పొచ్చు. ఈ ఫార్మ్ 29 ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్లో అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే ఫార్మ్ 29 యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ని ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే ఈజీగా మీరు ఆర్డర్ చేసుకొని బై చేసుకోవచ్చు. ఆ క్వాలిటీని మీరు ఎంజాయ్ చేస్తారు 100%. మీరు ఆ రిజల్ట్ ఏంటనేది కూడా నాకు మీరు మెసేజ్ చేయడం జరుగుతుంది. So guys, I suggest to all of you guys to use Farm 29 products to get fit and healthy guys. So I hope you like this video guys. See you soon.